హాయ్ అండి, నమస్తే. నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ఈ రోజు వర్మాస్ క్రేజ్ తరఫున ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలండి. శ్రావణ మాసం అంటేనే మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పచ్చు. ఈ శ్రావణ మాసంలో ఎన్నో పూజలు, వ్రతాలు, పండగలు మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ప్రారంభించే సంకష్ట చతుర్థి వ్రత కథను ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ శ్రావణ మాసంలో ప్రారంభించే ఈ సంకష్ట చతుర్థి పూజను ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చేస్తే చాలా చాలా మంచిది. ఎటువంటి కష్టాలైనా సంకటాలైనా తొలగించి ఈ సంకష్ట చతుర్థి పూజా విధానాన్ని, అలాగే వ్రత కథను, సంకటహర స్తోత్రాన్ని పఠించడం వలన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులను పొందవచ్చు. సో ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వ్రతాన్ని చేసి గణపయ్య ఆశీస్సులను, అలాగే అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరించవచ్చు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం అప్పుడప్పుడు ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం గాని కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషం. అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ జాతకాలలో కుజదోషం ఉంటే కుజదోషం తొలగిపోవటంతో పాటు మీరు ఏ పనిని తలపెట్టినా వాటిలో ఆటంకాలు ఉన్న సంకటాలన్నీ తొలగి సఫలం చేకూరుతుంది అని ప్రతీది. ప్రతి మాసం శుక్లపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3 లేక 4 రోజులలో చవితి వస్తుంది. ప్రదూషకాల సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థి, సంకష్టహర చవితిగా మనం పరిగణిస్తాము. ప్రతి శ్రావణ మాసంలో వచ్చే బహుళ చవితి నాడు ఈ సంకష్ట పూజను ప్రారంభిస్తే విశేషంగా ఫలితం ఉంటుంది. ఆ రోజు ప్రాతకాలం నుంచి సూర్యాస్త సమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్త సమయంలో ఈ పూజను ప్రారంభించాలి. ప్రధానంగా ఈ పూజలో గరిక, ఉత్తరేణి, రాగి చెట్టు ఆకులు, జిల్లేడు ఆకులు, రావి ఆకులు, మందారం ఆకులు, అలాగే గన్నేరు ఆకులు, మామిడి ఆకులు, వివిధ రకములైన పుష్పాలు అన్నిటినీ ముందుగానే సేకరించి సిద్ధం చేసుకోవాలి. ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకొని రెండు వైపులా ఇంటి గుమ్మానికి దీపారాధన చేసుకొని పూజను ప్రారంభించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే లేచి శిరస్సు స్నానాన్ని చేసి తరువాత గణపతిని పూజించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చాలా మంది మొక్కుకుంటారు. మేము 3 నెలలు చేస్తాము, 5 నెలలు చేస్తాము, లేదా 11 లేదా 21 నెలలు చేస్తాము, ఇలా ఆచరించవచ్చు. ముందు రోజే ఇంటిని అంతా శుభ్రం చేసుకొని మీరు ఎక్కడైతే వినాయకుని పూజిస్తామని అనుకుంటున్నారో పటమైతే పటం, విగ్రహమైతే విగ్రహాన్ని చక్కగా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. పటం లేకపోయినా, విగ్రహం లేకపోయినా పసుపుతో గణపతిని చేసుకొని కూడా పూజించవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే బహుళ చవితి నాడు ప్రారంభించాలి. అప్పుడే మనకు విశేషంగా ప్రయోజనం ఉంటుంది. శ్రావణ మాసంలో కుదరకపోతే మనసులో సంకల్పం అనుకుని ఏ మాసంలోనైనా ప్రారంభించవచ్చు. అయితే పూజ నిమిత్తం 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో, పూలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని, అంటే మీరు ఏదో సంకల్పంతో ఈ పూజను చెయ్యాలి అనుకుంటారు కాబట్టి ఆ సంకల్పాన్ని, అంటే మాకు ఈ పని అవ్వాలి స్వామి అని చెప్పుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ క్లాతులో వేసిన తరువాత 2 తమలపాకులో 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను ఇంకొక్కసారి తలుచుకొని ఆ క్లాతుని మూటగా కట్టాలి. ఇలా ఒక్కసారి సంకల్పించిన తరువాత ఇంకొక మాసంలో మూటను కట్టవలసిన అవసరం ఉండదు. మనసులో సంకల్పించిన కోరికను తీరిన తరువాత మరలా ప్రారంభించినప్పుడు మరి ఒక సంకల్పంతో మూట కట్టుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి
దీపం నెయ్యి లేక కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి మీ శక్తి కొలది కొబ్బరికాయ లేదా పండ్లను స్వామికి సమర్పించాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజు తప్పకుండా ఉదయం సాయంత్రం సంకట నాశన స్తోత్రాన్ని అలాగే ఆ వ్రత కథను కూడా చదువుకోవాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి 3 లేక 5 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తానుసారము గణేశునికి 21 నామాలతో 21 సార్లు గరిక పూజను ఆ రోజు తప్పకుండా చేయాలి. ఇంట్లో చేసినా పర్వాలేదు, దేవాలయంలో చేసినా పర్వాలేదు. సూర్యాస్త సమయం వరకు పూజను చేసిన వినాయకుడిని ఆ రోజు కదపకూడదు. ముందుగా మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు. అలానే ఉడకబెట్టిన దుంపలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పు లేని పదార్థాన్ని ఆ రోజు మీరు ఉదయం తీసుకోవచ్చు. అంటే హల్వా, ప్రసాదం ఇలాంటివి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. మరీ కఠినంగా ఉపవాసం అవసరం లేదు. కానీ భోజనాన్ని అస్సలు చెయ్యకూడదు. పళ్ళు పాలు తీసుకోవచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి వినాయకుడి ముందు దీపాన్ని వెలిగించి మళ్ళీ 21 నామాలతో గరికతో ముందే సేకరించి పెట్టుకున్న ఆకులతో పువ్వులతో 21 సార్లు గరిక పువ్వులు ఆకులతో పూజించాలి. ఇవి ఏవి దొరకని పక్షంలో అక్షింతలతో అయినా పూజించవచ్చు. పూజ చేసిన తరువాత వినాయకుడికి మీరు మూటగట్టిన బియ్యాన్ని తీసి పొంగలి చేసి అదే ప్రసాదంగా మీరు స్వామికి నివేదించాలి. ఆ తరువాత చంద్రదర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్నే మీరు స్వీకరించాలి. అయితే స్వామికి మనం సాయంత్రం ధూపం దీపం పెట్టాక నైవేద్యాన్ని సమర్పించి గరికతో మళ్ళీ 21 సార్లు ఓం గం గణపతియే నమః అని పూజించి ఆ తరువాత ఆ రోజు తప్పకుండా మనం సంకటహర గణపతి స్తోత్రాన్ని జపించాలి. అలాగే మీకు శక్తి ఉంటే గణనాయకాష్టకం విఘ్నేశ్వర నమస్కార స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఆ తరువాత సంకటహర వ్రత కథను కూడా చదువుకోవాలి. మనం వ్రత కథను ప్రారంభించే ముందు అక్షింతలు కొన్ని పువ్వులు గుప్పిట్లో పెట్టుకొని సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో లుంహడి అనే ఋషి దగ్గరి నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగాని ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపములు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకబోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో కొందరి సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడుతుంది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని ఆనంద లోకానికి గాని చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన
ఆ దేహం తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవ్వరైనా గణేశుని లోకానికి లేదా ఆనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇప్పుడు అక్షింతలు దేవుని పాదాల ముందు వదిలేసి ధూపం వెలిగించాలి, కర్పూర హారతి చూపించాలి. ఆ తర్వాత గణేశునికి నైవేద్యం నివేదించాలి, తాంబూలం సమర్పించి ఇప్పుడు మీరు గణేశునికి ఇంకొకసారి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి మంత్రపుష్పం చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేసుకున్న తరువాత గణేశునికి 2 సార్లు ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం అంటే దోసిట నిండా నీళ్లు తీసుకొని గణేశునికి చూపిస్తూ పల్లెంలో వదిలివేయాలి. ఆ తరువాత గణేశుని ముందు 21 సార్లు గుంజీలు తీసుకొని గణపతికి నమస్కారం చేసుకొని తప్పకుండా చంద్రుడి దగ్గరకు పోయి చంద్ర దర్శనం చేసుకోవాలి. చంద్రుడు కనబడినా కనబడకపోయినా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర హారతి ఇచ్చిన తరువాత ప్రదక్షిణలు చేసుకొని చంద్రునికి కూడా 3 సార్లు ఆర్ఘ్యం ఇవ్వాలి. దోసిట నిండా రాగి చెంబుతో నీళ్లు పోసుకొని చంద్రునికి చూపిస్తూ నీళ్లు వదిలివేయాలి. 3 సార్లు ఆర్ఘ్యం సమర్పించుకున్నాక చక్కగా చంద్రునికి నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ గణపతి దగ్గరికి వచ్చి ఇంకొకసారి గణేశునికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో సంకష్టహర గణపతి వ్రతం సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు తీర్థ ప్రసాదాలు మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఎవరైతే వ్రతం ఆచరించారో వారు ఆ పొంగలి ప్రసాదాన్ని స్వీకరించాలి. మీరు కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం గం గం గణేశాయ నమః.